ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం స్మగ్లింగ్కి పాల్పడుతున్నది ఎవరు? ఇది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి జవాబు దొరకని ఒక చర్చగా మారింది. రాజకీయ నాయకులు స్మగ్లింగ్ పాల్పడుతున్నారా? అధికారులు స్మగ్లింగ్ పాల్పడుతున్నారా? మిల్లర్లు అక్రమ తరలింపులకు పాల్పడుతున్నారా? లేక ఈ ముగ్గురు కూడబలుకొని ఒక టీం లాగా ఏర్పడి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రేషన్ బియ్యం అక్రమ తరలింపులు జరుగుతున్నాయా? ఇవన్నీ జవాబులు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల కోసం అందజేస్తున్నటువంటి ఈ రేషన్ బియ్యం ఇప్పుడు రోడ్ల పైన 4 చక్రాల బండి నుంచి స్టార్ హోటళ్ల వరకు ఇడ్లీ దోశలు వేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు అన్న చర్చ కూడా ఇప్పుడు కీలకంగా మారింది. 2024 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేషన్ బియ్యం అక్రమ తరలింపుల మీద ప్రధాన దృష్టి సారించింది, హడావుడి చేసింది. దానికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది, అధికారులు ఏర్పాటు చేశారు, వరుస దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 2024 అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5,300కు పైగా కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా 240 కోట్ల విలువైనటువంటి రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు, స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం అక్రమ తరలింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో అధికారులు దీనిని సీజ్ చేశారు. ఈ అక్రమ తరలింపులు మీద జరిగినటువంటి కేసులు, బియ్యం సీజు, ఈ అంశాలు, వీటిల్లో మిల్లర్లు, అధికారులు, కొంతమంది నాయకులు కూడా ఉన్నట్టు ఒక కీలకమైనటువంటి చర్చ జరిగింది. వాళ్ళ మీద కేసులు బనాయించారు, జైళ్ళకు కూడా పంపించారు అన్న చర్చ ఉంది. అంతేకాకుండా వీళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా బనాయించారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి, ఎంతమంది రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు, ఎంతమందికి ఈ బియ్యం అందుతున్నాయి, ఎంతమంది దీని మీద ఆధారపడుతున్నారు అన్న అంశం కూడా కీలకంగా ఉంది. పీడిఎస్ వివరాల ప్రకారం, అంటే అధికారిక వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,761 రేషన్ షాపులు ఉన్నాయి. వీటిని ఫేర్ ప్రైస్ షాప్స్ అని కూడా పిలుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఈ బియ్యం ద్వారా ఈ 4 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు అన్న గణాంకాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్మగ్లింగ్ మీద ప్రత్యేక దృష్టి సారించిన తర్వాత నేరుగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ శాఖకు మంత్రిగా ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో కాకినాడ పోర్టు కేంద్రంగా భారీగా తరలింపులు జరుగుతున్నాయి, స్మగ్లింగ్లు జరుగుతున్నాయి అన్న నేపథ్యంలో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అన్న ఒక డైలాగ్ కూడా అప్పట్లో సంచలనంగా మారింది. మరి ఆ తర్వాత సీజ్ ద షిప్ ఏమైందో ఎవరికి తెలియదు. వాళ్ళ మీద కేసులు బనాయించారా, లేకపోతే ఎంత మొత్తం అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఈ అక్రమ తరలింపులు, స్మగ్లింగ్లు నివారించడానికి, అరికట్టడానికి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఒక పెద్ద సంస్కరణలు తీసుకొచ్చారు, అనేక కార్యక్రమాలు అమల్లోకి తీసుకొచ్చారు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి ద్వారా స్మగ్లింగ్లు, అక్రమ తరలింపులు నిలువరించడానికి, అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వాటిల్లో ప్రధానంగా స్పాట్లోనే ఈ రేషన్ బియ్యం అక్రమ తరలింపులను నిర్ధారించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యాచరణ చేపట్టింది. దానికోసం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా స్పాట్లోనే బియ్యాన్ని పరీక్షించి నిర్ధారిస్తారు. రేషన్ బియ్యం
సాధారణ బియ్యం ఏంటో తెలిసిపోతుంది. రేషన్ బియ్యం ఒకవేళ రేషన్ బియ్యం అయితే ఎవరైతే తరలింపులకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్లు బనాయించి కేసులు బనాయించి జైళ్లకు పంపించే అవకాశం ఉంటుంది. దాదాపు 700 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే చేశారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ గోడౌన్లలోనూ తర్వాత MLS పాయింట్లలోనూ ప్రత్యేక అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి కెమెరాలను అమర్చారు. వీటి ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ ఏ వాహనం ఎక్కడికి వెళుతుంది అన్న వివరాలన్నీ కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళే విధంగా, తద్వారా మానిటరింగ్ సరిగా చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా MLS పాయింట్ నుంచి గోడౌన్ల నుంచి రేషన్ బియ్యం తీసుకువెళ్ళేటువంటి వాహనాలకి ప్రత్యేకంగా GPS సిస్టమ్ కూడా ఒక అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ GPS పరికరాలను వాటికి అమర్చి ఆ ట్రాకింగ్ను కూడా మానిటర్ చేసే పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికోసం ఒక ప్రత్యేక బృందం కూడా ఉంది, నిత్యం దీని మీద మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి సముద్రపు ఓడ రేవుల్లో కూడా ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఇటు రోడ్డు రవాణా కానీ ఇటు సముద్ర మార్గాలకు సంబంధించినటువంటి అంశాలలో పకడ్బందీగా ఒక చర్యలు అయితే చేపట్టారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఒక నిఘా వ్యవస్థను అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్ని అరికట్టడానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోంది అని ప్రభుత్వం అయితే వెల్లడిస్తోంది. మరి ఇంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్రమ తరలింపులు ఎందుకు జరుగుతున్నాయి అన్నది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ఈ అక్రమ తరలింపులకు ఎవరు పాల్పడుతున్నారు? సాధారణ ప్రజలు పాల్పడుతున్నారా, లేకపోతే లబ్ధిదారులే పాల్పడుతున్నారా, లేకపోతే రాజకీయ నాయకులు పాల్పడుతున్నారా, అధికారులు కానీ సిబ్బంది కానీ ఈ అక్రమ తరలింపులకు స్మగ్లింగ్లకు పాల్పడుతున్నారా అన్నది ఇక్కడ కీలకమైనటువంటి చర్చ. లేకపోతే వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ స్మగ్లింగ్కి పాల్పడుతున్నారా అన్నది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ రాజకీయ నాయకులే ఈ స్మగ్లింగ్కి పాల్పడుతున్నట్లయితే వాళ్ళ మీద ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తారా, ధైర్యం చేస్తారా, సాహసం చేస్తారా అన్నది కూడా కీలకమైనటువంటి చర్చ. గతంలో అనేక అధికారుల మీద కేసులు బనాయించారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఈ కేసుల్లో ఉన్నారు. పెద్ద స్థాయి అధికారులు ఈ కేసులో లేరు అన్న ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ రేషన్ బియ్యానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి మిల్లర్ల మీద ఎందుకు ప్రత్యేక దృష్టి సారించడం లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అండదండలతోనే ఈ అక్రమ తరలింపులు, స్మగ్లింగ్లు జరుగుతున్నాయి అన్న విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పేద ప్రజలకు అందాల్సినటువంటి ఈ రేషన్ బియ్యాన్ని అక్రమ తరలింపులకు పాల్పడుతున్నటువంటి వారిని అరికట్టి పేద ప్రజలకు ఎప్పుడు అందిస్తారు అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి చర్చగా మారింది.